రాజ్యాంగ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛంగా విధ్వంసానికి బరితెగిస్తుంది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను పాశవికంగా అణచేస్తోంది. చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తోంది. ధర్మబద్ధ న్యాయ ప్రక్రియను మంటగలుపుతోంది. అందుకోసం పోలీస్ శాఖ ద్వారా అధికారిక గూండాగిరికి పాల్పడుతోంది. సిఐడి విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటుంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ పచ్చకుట్రలు అంతకంతకు పదును పెడుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు తీరే చంద్రబాబు కుతంత్రానికి తాజాగా మరో తార్కాణ. ఏకంగా 164 సిఆర్పిసి పేరిట అబద్ధ వాంగ్మూలం నమోదుకు తెగబట్టం బాబు కుట్రకు పరాకాష్ట. మరోవైపు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని బుధవారం రాత్రి హైదరాబాద్లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కుతంత్రంలో తాజా పరం. ఏనాడు చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి వికటాటహాసం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగ అమానుష పాలనలో మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని యావత్ రాష్ట్రం బెబ్బేలెత్తిపోతుంది. పక్కా రాజకీయ కుట్రతోనే ముందస్తుగా అక్రమ అరెస్టులు, కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేకుండా అరెస్టు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా BNS 111 కింద కేసు. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రం ఇది. గురువారం తేదీతో బుధవారం రాత్రి అరెస్ట్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంతలో ఎంత